తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువు గారు, ఈ డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంది అంటారు? అసలు బాగుందా? రాశి పరంగా బాగోలేదంటారా? తప్పకుండా. ముందుగా సింహగణపతి దేవతభ్య నమః. చూసే విషయానికి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వృశ్చిక రాశి వారికి కూడా ఈ మాసంలో కొద్దిగా అన్ని విధాలుగా కొద్దిగా కలిసి రావటం అనేది జరుగుతూ ఉంటుందమ్మా. గత మాసం కానీ ఈ మాసం కాకపోతే మానసిక ఒత్తిళ్ళు అనేది కనపడుతూ ఉంటుంది. ఏమాత్రం కూడాను వాళ్ళు ఆ ఒత్తిడికి లోబర్చకుండా ఇదిగా ఉండాలి. వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు. ఒకవేళ వీళ్ళు వెళితే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. వీళ్ళని ఎవరైనా ఏమైనా చెప్పినా. సో వీళ్ళకంటూ ప్రత్యేకమైన డిక్షనరీయే ఉంది వృశ్చిక రాశి వారికి. వీళ్ళ మైండ్ వీళ్ళంత ప్రశాంతమైనట్టుగా వీళ్ళొక లోకమే అనంతమైనటువంటి లోకంలో ఉంటారు. ఎప్పుడు కూడా మన లోకంలో ఉండరు. ఏమంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి ఒక సైలెంట్ లోకం కలగాలి. వృశ్చిక రాశి వాళ్ళకి పురుషులకైనా స్త్రీలకైనా ఎవరికైనా కూడా అది ఒక ఇదిగా ఉంటారు. చేస్తే మనసు పెట్టి వాళ్ళు ఏదైనా పని చేసుకుంటే ఆ పని పూర్తి అయ్యేంత వరకు వెనక్కి తిరిగి చూడకుండా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇక్కడ కనబడేవి ఏంటంటే విశేషమైన ఫలితాలు మనకు రావటం అనేది జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి, పిల్లల ఒక చదువు మరియు విదేశాల ప్రయాణము మరియు అదే విధానంగా మీరు ఇంటికి ప్రయత్నం చేసేటప్పటికైతే ఈ మాసంలో మాత్రం ఎటువంటి ప్రయత్నం చేయకూడదు. ఓకే. సో ఏదైనా కూడా తర్వాత మాసంలో ప్రయత్నం చేసుకోండి. ఈ మాసంలో కొద్దిగా దోషం ఉంది కాబట్టి కుజుడు కొద్దిగా నీచ స్థానంలో కనపడుతున్నాడు, శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, బుధగ్రహణం నీచ స్థానం ఉన్నాడు. కాబట్టి మీరు చేయవలసిన ఫలితం ఏదైతే ఉందో అది కాస్త ధిక్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చక్కటి ఒక ఉపాసన, ఆంజనేయ స్వామి ఉపాసన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం లభించడానికి అవకాశం ఉంది. ఓకే గురుగారు, మరి విద్యార్థులకి చదువు పరంగా ఎలా ఉందంటారు? ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాణించడానికి అవకాశం ఉందంటారా? ఉద్యోగ పరంగా కూడా చాలా చక్కటి అద్భుతమైన ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ కూడా బాగా పేరు ప్రతిష్ట రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇంకొకటి మీరు అనుకున్న ఫలితం ఏదైతే ఉందో, మీరు గోల్స్ అంటే మన ఈ రీచ్కి చేరాలి, ఇలా చేరాలి అని మీరు అనుకుంటున్నారో అది మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఆలోచించకూడదు. వీళ్ళు బాగా డిప్రెస్లో వెళ్ళిపోతుంటారు. ప్రతి చిన్న విషయంలో కూడా డిప్రెస్లో వెళ్తుంటారు. కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ఆలయం తిరగటం, ఆంజనేయ స్వామికి వడమాల వేయటం, ఆంజనేయ స్వామికి పూజించడం వల్ల చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, అయితే పరిహారంగా ఆంజనేయ స్వామికి వడమాల వేయటము, ఆంజనేయ స్వామిని మొక్కడం మంచిది అంటారు. చాలా మంచిది. రాశికి సంబంధించిన వారు ఏదైనా దాన ధర్మాలు చేస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా. అవునండి. సో అందులో భాగంగా మరి వృశ్చిక రాశి వారు అంటే దాన ధర్మంలో భాగంగా ఎలాంటి వాటిని దానం చేస్తే మంచిది అంటారు? ముఖ్యంగా వీళ్ళు చక్కగా ఆంజనేయ స్వామికి వడమాల వేయటం, స్వామికి వడ దానం చేయటం వల్ల శుభ ఫలితాలు ఘోషిస్తాయి. ఓకే గురుగారు, చాలా చక్కటి పరిహారాన్ని, చక్కటి ఫలితాన్ని తెలియజేశారు డిసెంబర్ మాసానికి సంబంధించి. ధన్యవాదాలు.